నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభూ. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభూ. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాయకుడా, నా స్నేహితుడా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదెను ప్రభూ. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం అందరూ బాగున్నారా? దేవుడు మనందరినీ దీవించాలా, ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మనం చాలా ధన్యులం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మనల్ని దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, కించపరుస్తూ ఉంటారు. మనల్ని చిన్న చులకనగా చూసి మనల్ని ఎలా చూస్తారు అని అంటే, ఇంకా తను ఇంతే, తన లైఫ్ ఇంతే, తన జీవితం ఇంతే అని చెప్పేసి మనకు తెలివి లేదు, జ్ఞానం లేదు, సంస్కారం లేదు, పద్ధతి లేదు, డిసిప్లిన్ లేదు అని చెప్పేసి మనల్ని హేళన చేస్తూ ఉంటారు మనము వెనుకబడుతున్నప్పుడు. కానీ మనం ఎవరిని చూడాలా? మన వెనుక ఉన్నటువంటి మన దేవుణ్ణి మనం చూడాలా, అంటిపెట్టుకొని ఉండాలా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎన్నో సమస్యలతోటి బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఒక సమస్యల వలయంలో మనం ఉన్నప్పుడు మన వెనకాల ఎవరు మనకు సపోర్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎవరు మనల్ని చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలా. చాలామంది పెళ్ళిళ్ళు కావట్లేదు, అయ్యో నాకు పెళ్ళి కాదు, నా జీవితం ఇంతే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. చాలామంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చెయ్యని తప్పుకు పోలీస్ స్టేషన్లో శిక్షలు అనుభవించేటువంటి వాళ్ళు ఉంటారు. అబద్ధం లేనటువంటి దాన్ని కూడా నువ్వు అబద్ధం ఆడావు అని చెప్పేసి నిందలు, అవమానాలు వేసి వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, ఇట్లా టాక్టిక్గా, తెలివితోటి, అంటే ఒక మనిషిని మోసం చేయాలా, మోసరీతిగా ఉండాలని చెప్పేసి బ్రతికేటువంటి మనుషులు, జనాలు చాలామంది అయిపోయారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేను చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మాటలు మీరు వినాలా, దేవుని బైబుల్ మీరు చదవాలా, దేవుణ్ణి ప్రార్థించాలా. మీకు ఏం అవసరతలు ఉన్నాయో అవసరతల గురించి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ప్రార్థన వింటాడు. మీరు ఎప్పుడు మీ ప్రార్థన వింటాడు? మీరు తప్పు చేయకుండా దేవుని కోసము మీరు నిరీక్షణ కనుక ఉన్నట్లయితే. ఒక వ్యక్తి కోనేటి దగ్గర ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నిరీక్షణ అండి? 38 సంవత్సరాల నిరీక్షణ. అప్పుడు దేవుడు వచ్చి స్వస్థపడగూర్చున్నావా అని అడిగినప్పుడు, నేను దునుకుదాము ఆ కోనేటిలో అని అనుకునే లోపే వేరేటోళ్ళు దునుకుతున్నారయ్యా అంటే, నీ దిండును నీ పరుపును వెత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఎందుకంటే అలాంటి విశ్వాసం ఉండాలి మన దగ్గర. తొందరపాటులో కావాలి, తొందరపాటులో మనకు జీవితం ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన జీవితంలో మారాలి, మనసు, హృదయం మారాలి. ఈ వీడియో నేను చేస్తున్నాను అనంటే, ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే ఏదో క్యాజువల్గా నేను చేయట్లేదు. నా హృదయ జీవితము, నా లైఫ్ ఒకటి 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 చేంజ్ అవ్వకుండా నా లైఫ్, నేను ఎవరి తట్టు చూశాను? ఆకాశము తట్టు దేవుని వైపు నేను చూశాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఎన్ని అవమానాలు భరించానో, ఎన్ని నిందలు భరించానో, ఎన్ని
రోదన వేదనలు మీకు భరించాను. నేను ముందు ముందు మీతో పంచుకుంటాను. మీరు జాగ్రత్తగా ఉండుడి, ధైర్యంగా ఉండుడి. ఇంకా హ్యాపీగా నవ్వుతున్నాడు కదా! ఎంత వాళ్ళ ఎంత హ్యాపీగా ఉంటున్నాడు కదా! ఈయనకేంటి అని మాత్రం అనుకోకండి. నా దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి ఇంత చిరునవ్వు నాకు ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుళ్ళో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి నామమునకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదెను ప్రభూ, నాతో నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నువ్వు నాతో ఉంటే నేను బ్రతుకుతాను, నేనుంటానయ్యా.